హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెడతాను. నిఫ్టీ వచ్చేసి 10 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ స్లైడ్లీ నెగిటివ్లో క్లోజ్ అయింది, దగ్గర 100 పాయింట్స్ దగ్గరలో. అండ్ ఓవరాల్గా చూస్తే నిఫ్టీ ఐటీ పాజిటివ్లో క్లోజ్ అయింది, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ అన్ని నెగిటివ్లో క్లోజ్ అయినాయి, అండ్ రిలయన్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం చూస్తే డైలీ టైమ్ ఫ్రేమ్ చార్ట్ చూసారనుకోండి, ఇవాళ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, అది కూడా మనకి రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరలోనే. ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్నాం 23,800 జోన్ టు 24,000 లెవెల్, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేసింది. మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్లో మీరు హై చూస్తే ఇదే జోన్ నుంచి మార్కెట్లో మీకు రిజెక్షన్ కనిపిస్తుంది చిన్న టైం ఫ్రేమ్లో. అండ్ ఇది వచ్చేసి ఇవాళ మనకి ఒక బేరిష్ క్యాండిల్, దట్ టు ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో సింపుల్, ఇక్కడ మార్కెట్ కంటిన్యూస్లీ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే 5 days కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇవాళ మార్కెట్లో ఇక్కడ కొద్దిగా డౌన్ సైడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ అనాలిసిస్ ప్లాన్ చేయొచ్చు మనం. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఏదైతే మనకి ఇవాళ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ ఉన్నాయో అది మార్క్ చేయండి. ఎప్పుడైతే మార్కెట్ అనేది లో బ్రేక్ చేసింది అనుకోండి, ఇవాళ ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు? 23,400 అండ్ 23,350 లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఈ పాయింట్లో హోల్డ్ చేయకుంటే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, బట్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. బికాస్ ఇక్కడ నుంచి మార్కెట్లో స్ట్రాంగ్లీ బుల్లిష్ మొమెంటం ఉంది. ఈ డౌన్ సైడ్ పుల్ బ్యాక్ వస్తున్న టైంలో ఏదైనా పాయింట్ ఆఫ్ టైం సపోర్ట్స్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి చేయండి. ఓకే, ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ప్యానిక్లో ఉందనుకోండి సెల్లింగ్, సో అప్పుడు మార్కెట్ అనేది 23,000 వైపు కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ వచ్చేసి ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది, అండ్ సింపుల్ అనాలిసిస్ ఇక్కడ. సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్ పెట్టి చూద్దాం. సో నేను బెటర్ 15 minutes పెడతాను. ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ చూస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ ఈ క్యాండిల్ సో 23,800 బ్రేక్ అయింది. నెక్స్ట్ క్యాండిలే మీరు చూడండి 15 minutes క్యాండిల్, సో దాని కింద క్లోజ్ చేసేసింది. నెక్స్ట్ క్యాండిలే ఏదైతే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ కింద క్లోజ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. ఏదైతే ఇవాళ మార్కెట్లో 9:15 క్యాండిల్ డేలో ఉందో అది కూడా బ్రేక్ చేసి, అండ్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ వచ్చేసి 23,600 లెవెల్ దగ్గర క్లోజ్ చేసింది. సో రేపు మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ కంటిన్యూ చేసింది అనుకోండి, ఈ పాయింట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. అండ్ పాజిటివ్గా ఎప్పుడు ఉండాలి మళ్ళీ ఫర్దర్గా అంటే, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది 23,007, ఆల్మోస్ట్ 750 అబోవ్ మార్కెట్లో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ ఈ పాయింట్ 23,800 రెసిస్టెన్స్ ఉంది. ఈ 2 points పైకి మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఇంకో క్యాండిల్ స్ట్రాంగ్లీ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి అండ్ ఈ పాయింట్ని బ్రేక్ చేసి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో 23,800 అండ్ 23,750 రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీకి. ఓకే, సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్లో కనుక వస్తుంది అనుకోండి, మార్కెట్ ఈ లోస్ని టెస్ట్ చేయవచ్చు. అంటే 23,400 అండ్ 23,350 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పీ సైడ్లో ప్లాన్ చేస్తున్నాం, డౌన్ సైడ్ వచ్చి ఈ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి అప్ సైడ్ కనుక ప్రైస్ యాక్షన్ చూపించింది అనుకోండి, అప్పుడు మనకి ఈ పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నట్టు ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, 23,400 అండ్ 23,350 లెవెల్ ఇది హోల్డ్ చేయకుండా బ్రేక్ చేసింది అనుకోండి, దెన్ మార్కెట్ అప్పుడు 23,200 వైపు అండ్ 23,000 వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, ఇది మనకి నిఫ్టీ 50. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం, దాని తర్వాత సెన్సెక్స్కి వెళ్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మీకు బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది, సేమ్ రిజెక్షన్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో మార్నింగ్ నేను లైవ్లో కూడా మార్కెట్ అవర్స్లో కూడా ఇక్కడ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో ఇక్కడ మనకి ఈ అప్పర్ సైడ్లో ఈ పాయింట్లో మనకి 51,800 అండ్ దగ్గర మార్కెట్ 52,000 లెవెల్ పైకి కూడా మార్కెట్ వెళ్ళి ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక
రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. సో 52,000 లెవెల్ అండ్ ఇక్కడ మనకి 51,800 రౌండ్ ఫిగర్ పెట్టుకోండి. సో ఇది 51,800 రౌండ్ ఫిగర్. సో ఈ పాయింట్లో మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది ఒకసారి, మళ్ళీ మార్కెట్లో ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో ఈ పాయింట్ కూడా రెసిస్టెన్స్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు బేరిష్లో ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్లో ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్కి మార్కెట్ రావచ్చు 51,000 వైపు. సో ఈ పాయింట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. ఓకే, అండ్ అప్పర్ సైడ్లో ప్లాన్ చేయాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ ఏదైతే ఇక్కడ మార్కెట్లో బ్రేక్అవుట్ అయిందో, సో ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ అయిన పాయింట్ ఉంది కదా, బ్రేక్అవుట్ అయ్యి రిజెక్షన్ అయిన పాయింట్ ఉంది కదా, సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక ట్రేడ్ అవుతే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ 52,000 దగ్గరలో ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్, ఇక్కడ కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టండి. అండ్ అదేవిధంగా ఈ పాయింట్ పైనకి మార్కెట్ వెళ్తే అప్పుడు కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో 52,000 లెవెల్ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, 51,800 రెసిస్టెన్స్. మార్కెట్ ఇవాళ లోస్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 51,000 అండ్ 50,800 వైపు బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ కూడా పెడతాను. సో సెన్సెక్స్ చూసినట్టయితే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు సెన్సెక్స్లో చూసినా సరే ఇక్కడ మనం నిన్న లెవెల్స్ డ్రా చేసాం మనం. సో డైలీ టైమ్ ఫ్రేమ్లో మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ మనం ఈ పాయింట్ని డ్రా చేసాం నిన్న. ఈ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉందని చెప్పి కూడా మాట్లాడుకుందాం. మార్కెట్ ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నుంచి మార్కెట్లో ఇవాళ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ క్యాండిల్ ఫామ్ చేసింది. హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. ఇవాళ ఏదైతే క్యాండిల్ ఉందో హై అండ్ లో, హై వచ్చేసి ఆల్మోస్ట్ 78,755 అండ్ లో వచ్చేసి మనకి చూసినట్టయితే ఈ పాయింట్లో లో బ్రేక్ అయింది అనుకోండి. ఇక్కడ కూడా సేమ్ అనాలిసిస్ నిఫ్టీ లాగానే మనం చూస్తే కనుక ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి ఈ 9:15 క్యాండిల్ సో బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. సో మార్కెట్ ఫస్ట్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత నెక్స్ట్ క్యాండిలే ఈ క్యాండిల్ ఒక లోస్ని బ్రేక్ చేసింది. దాని తర్వాత డౌన్ సైడ్ స్ట్రక్చర్ కనిపించింది. సో ఇక్కడ మనకి బేరీ స్ట్రక్చర్ మనకి కనిపించింది. సో దాని తర్వాత మార్కెట్లో ఏదైతే ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ ఉందో ఆ జోన్ కూడా మార్కెట్ బ్రేక్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ కూడా డౌన్ సైడ్లో వచ్చింది అనుకోండి, మార్కెట్ 77,200 అండ్ 77,000 వైపు మార్కెట్లో మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు అండ్ లేదా ఈ గ్యాప్ అనేది సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చి గ్యాప్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే అప్పుడు మనం ఇక్కడ సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సపోర్ట్ తీసుకోకుండా మార్కెట్ డౌన్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. కాల్ సైడ్ చూసి మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ చూసి మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనం చూస్తే రెసిస్టెన్స్ని చూసుకుందాం ఫస్ట్. సో 1,72,000 వచ్చేసి ఓఏ వచ్చేసి మనకి 24,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. 1,63,000 వచ్చేసి 24,100. ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేయవచ్చు అండ్ 23,800 కూడా. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే మనకి సపోర్ట్ వచ్చేసి 1,15,000 వచ్చేసి మనకి 23,500. ఈ 23,500 సపోర్ట్లోకి యాక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకా దానికన్నా కింద చూసినామనుకోండి మనకి 23,300 లెవెల్ సపోర్ట్లోకి యాక్ట్ చేయవచ్చు నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నిఫ్టీ యాజ్ పర్ డేటా కూడా నెగిటివ్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి US30 వచ్చేసి యాజ్ ఆఫ్ నో కొద్దిగా 70 points పాజిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 నాస్డాక్ స్లైట్లీ పాజిటివ్ అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్లో కనిపిస్తుంది 274 points. అండ్ హ్యాంగ్సాంగ్ చూస్తే కనుక హ్యాంగ్సాంగ్ నెగిటివ్లో కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా నెగిటివ్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ మన US మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి. ఓకే, అండ్ అదేవిధంగా బిట్ కాయిన్ చూసుకుందాం. సో ఇక్కడ మనం బిట్ కాయిన్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ 200 points నెగిటివ్లో కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ వచ్చేసి పాజిటివ్లో ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ వచ్చేసి ఇంకా బ్రేక్ అవ్వలేదు, ప్రీవియస్ డే క్యాండిల్. సో మార్కెట్ వచ్చేసి 27,333లో ట్రేడ్ అవుతుంది. సో ఈ ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి 90,000 వైపు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ నేను క్రిప్టో స్కాల్పర్ గురించి ఇండికేటర్ గురించి నేను వీడియో చేస్తాను అని చెప్పాను, ఆల్రెడీ నేను చేశాను కూడా. సో నేను మార్నింగ్ పోస్ట్ చేశాను నేను షెడ్యూల్ చేసి. సో మీరు కనుక ఆ స్ట్రాటజీ
స్ట్రాటజీ తెలుసుకోవాలంటే కనుక బిట్కాయిన్ ఇంట్రాడే స్కాల్పింగ్ స్ట్రాటజీ ఇక్కడ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఏదైతే ఇండికేటర్ ఉందో అది యాక్సెస్ కావాలంటే కనుక delta.exchange కనుక మీకు అకౌంట్ లేకుంటే అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. అండ్ నేను ఇక్కడ మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆల్రెడీ మన అండర్లో అకౌంట్ ఓపెన్ చేసుకునే వాళ్ళు కూడా నన్ను పింక్ చేయండి వాట్సాప్కి. సో నేను ఇక్కడ యాక్సెస్ అనేది ఇస్తాను. కంప్లీట్ స్ట్రాటజీ అనేది మీకు అక్కడ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 5 minutes టైం ఫ్రేమ్లో మనకి ఏం చేస్తుందో క్లియర్లీ చూసుకుందాం. ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ మనం ఈ స్కాల్పర్ ఆన్ చేసామనుకోండి. సో ఇక్కడ మనకి క్లియర్లీ ఇది కనిపిస్తుంది బుల్లిష్ వ్యూ. మార్నింగ్ మనకి ఈ పాయింట్లో బేరిష్ ఉండే, సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బ్రేక్అవుట్ అయింది, ఈ మూవింగ్ యావరేజ్ పైన బ్రేక్అవుట్ అయింది. ఈవెన్ దో ఇక్కడ ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఇది కూడా బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో ఇక్కడ దగ్గరలో మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్లో హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం బులిష్ ప్లాన్ చేయవచ్చు అండ్ అప్పర్ సైడ్కి టార్గెట్స్ కూడా ప్లాన్ చేయవచ్చు. ఓకేనా. సో కంప్లీట్ స్ట్రాటజీ అనేది మీకు ఇక్కడ నేను యూట్యూబ్లో పెట్టాను సో ఆల్రెడీ. సో ఇక్కడ వెళ్ళి చూడండి సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి, చేసిన తర్వాతనే మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి. అండ్ మీ delta.exchangeలో ఇంకా అకౌంట్ ఓపెన్ లేకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అదేవిధంగా పిన్ కామెంట్లో కూడా లింక్ ఉంది, అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.